హాయ్ అండి. చిన్నపిల్లల ఫ్రాక్‌కి ఇలాగ ప్లెయిన్‌గా ఉంచకుండా పక్కనే ఇలా కొంచెం లుక్ రావాలంటే టజల్స్ అనేవి మనం కుట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటదండి. ఫ్రాక్ గూడా లుక్ కనిపిస్తది. దానికోసం ఒక థ్రెడ్ కావాలి. సో, ఈ థ్రెడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కలర్ అయినా పెట్టేసుకోవచ్చండి. లేదంటే లంగా కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇది లంగా కలర్ పెట్టాను. గోల్డ్ కలరు. దీనికొచ్చేసి బ్లౌజ్ పీస్‌లోన కట్ చేయగా మిగిలిన ముక్కలుంటాయి కదండీ! అవి తీసేసుకోండి. 4 పీసులనమాట. సో, మిడిల్‌లో అయితే నేను వేరే కలర్ లంగా కలర్ అయితే వేస్తానండి. ఇగోండి చూసారు కదా! గోల్డ్ కలరు. ఇది పొడుగు, వెడల్పులు ఒకే లెవెల్‌లో ఉండేటట్టుగా ఈ పీసులనేవి కట్ చేసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా. అయితే ఇప్పుడు చూడండి నేను ఈ పీస్‌నొచ్చేసి సమోసా మోడల్ అంటే ట్రయాంగిల్ షేప్‌లో నేను ఫోల్డింగ్ చేసేసి తర్వాత మిడిల్‌లో థ్రెడ్ పెట్టేసి కుట్టేసి ఇట్లా సీదాలా తీసేయాలండి. తర్వాతొచ్చేసి ముందుగా ఒక టజల్ కుట్టాను కదండీ! దానికి పైన ఇంకొక మిడిల్‌లో ఒక కలర్ వచ్చేటట్టుగా ఇలాగ సెట్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ టైప్‌లోననమాట. సమోసాలాగా ఫస్ట్ ఇట్లా కుట్టేసి మిడిల్‌లో థ్రెడ్ పెట్టండి. పెట్టేసినాక ఇట్లా కుట్టేసి ఇట్లా రివర్స్‌లో తిప్పండి. అలాగైతే నీట్‌గా వచ్చేస్తది. ఇగో చూడండి ఈ విధంగా అనమాట. ఇగో చూసారు కదా! ఇదే విధంగా రెండో సైడ్ గూడా ఇట్లా కుట్టేసుకోండి. ఇగోండి నీట్‌గా. అయితే కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ కుట్టేటప్పుడు లంగాకి కొంచెం ఎక్కువ తక్కువగా థ్రెడ్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి. రెండోది చిన్న సైజు ఉండేటట్టుగా కుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ముందుగా నేను కుట్టేసిన ఫ్రాక్‌ని తీసేసి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఉంటది కదండీ! అది విప్పేయండి కొంచెం కుట్టు విప్పినాక ఒకటి పొడుగా ఉంచండి తాడు. ఇంకోటి చిన్న షార్ట్‌గా ఉంచేసి ఇలా చూడండి లోపల సైడ్ నుంచి ఇలా కుట్టు వేసేయండి. ఇప్పుడు చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలాగుంటదని చెప్పేసి. సో, ఇదిగోండి ఒరిజినల్ వైపు ఈ విధంగా కనిపిస్తాయి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.